మీరేం పని చేయకుండా మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? ప్రతి నెల శాలరీ లాగా ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక రెంట్ లాంటి స్టడీ ఇన్కమ్ కావాలా? యూజువల్గా రెంట్ అంటే రియల్ ఎస్టేట్ కొనాలి లేదా లాక్స్ ఆఫ్ మనీ కావాలి. ఈఎంఐ, టెనెంట్స్ హెడేక్ అన్నీ వస్తాయి. బట్ ఎందుకు రెంట్ ఎక్స్పీరియన్స్ కోసం ఫ్లాట్ కొనాలి? మీ దగ్గర ఒక ప్రాపర్టీ లేకపోయినా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి ఇంకా వేరే స్మార్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ చాలా మందికి ఈ స్మార్ట్ ఆప్షన్స్ ఉన్నాయని కూడా తెలియదు. ఈ వీడియోలో నేను 5 సూపర్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్తాను. మీ దగ్గర ఒక ఫ్లాట్ లేకుండా కూడా రెంట్ లాంటి ఇన్కమ్ లాగా మనీ వస్తుంది. అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ బోనస్ లో మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ లాంటి వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ ఇచ్చే సీనియర్ సిటిజన్ స్కీమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, రీట్స్, రియల్ ఎస్టేట్ రెంట్ ఫ్లాట్ లేకుండా. మీరు మాల్లో షాపింగ్ చేస్తున్నా, ఆఫీస్లో వర్క్ చేస్తున్నా, ఆ రెంట్లో ఒక స్మాల్ పార్ట్ మీరు కూడా షేర్ కావచ్చు. అదే రీట్స్ మ్యాజిక్. రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సింపుల్గా చెప్పాలంటే మన మనీని మాల్స్, ఆఫీసెస్, ఐటీ పార్క్స్ లాంటి కమర్షియల్ బిల్డింగ్స్లో షేర్స్ లాగా పెట్టడం. ఆ బిల్డింగ్స్లో కంపెనీస్ రెంట్ కట్టాలి కదా, ఆ రెంట్లో ఒక్క పోర్షన్ మన ఇన్కమ్ లాగా వస్తుంది. అంటే ఇక్కడ ఒక ఫ్లాట్ కొన్న ఫీలింగ్. కానీ ఫ్లాట్ కొనాల్సిన అవసరం లేదు. రీట్స్ అనేవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. సో ఎప్పుడైనా కొనడం, అమ్మడం చాలా ఈజీ. మీకు ఇన్కమ్ మోస్ట్లీ క్వార్టర్లీ వస్తుంది. యూజువల్లీ రిటర్న్స్ 6% రేంజ్లో ఉంటాయి. మార్కెట్ బట్టి ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇక్కడ మినిమం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ. 300 రూపీస్ టు 600 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ రిస్క్ ఏంటంటే ఆఫీస్ స్పేసెస్ డిమాండ్ తగ్గితే రెంట్ ఇన్కమ్ కూడా తగ్గిపోవచ్చు. సో ఇక్కడ ఎన్ఏవి ఫ్లక్చువేట్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా హెడేక్ లేకుండా రెంటల్ ఇన్కమ్ ఎక్స్పీరియన్స్ కావాలన్నా రీట్ సేఫ్ అండ్ క్లీన్ ఆప్షన్. ఇక్కడ టెనెంట్స్ ప్రాబ్లం లేదు, ఈఎంఐ లేదు, ఓన్లీ పీస్ఫుల్ మంత్లీ లేదా క్వార్టర్లీ మనీ. రీట్స్లో కాన్సెప్ట్ నచ్చితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్ ఆప్షన్ ఐఎన్విఐటిఎస్. అది కూడా చాలా మంది మిస్ అయ్యే టాపిక్. ఐఎన్విఐటిఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇది రోడ్స్, పవర్ లైన్స్, పైప్ లైన్స్ లాంటివి డెవలప్ చేసి రన్ చేసే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. కార్స్ రోడ్ మీద తిరిగితే టోల్ వస్తుంది, కరెంట్ సప్లై చేస్తే పేమెంట్ వస్తుంది. ఆ ఇన్కమ్ లో ఒక్క పార్ట్ మన షేర్ గా ఇస్తారు. సో ఇది కూడా రెంటల్ ఇన్కమ్ ఫీలింగ్. కానీ ఇక్కడ ప్రాపర్టీ కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెంట్. మన ఇండియా డెవలప్ అవుతుంది కదా, సో ఇక్కడ యూసేజ్ ఎక్కువైతే ఇన్కమ్ కూడా ఎక్కువ అవ్వచ్చు. ఐఎన్విఐటిఎస్ స్టాక్ మార్కెట్ లో ఉంటాయి. సో కొనడం, అమ్మడం ఈజీ. మోస్ట్లీ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పే అవుట్స్ ఉంటాయి. ఇక్కడ రిటర్న్స్ 7 to 9% అరౌండ్ ఉంటాయి. కానీ మార్కెట్ బట్టి చేంజ్ అవుతుంటాయి. ఇక్కడ రిస్క్ ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ చేంజ్ అయితే ఇంపాక్ట్. ట్రాఫిక్ కానీ తగ్గితే ఇన్కమ్ తగ్గిపోవచ్చు. బట్ విజిబిలిటీ క్లియర్ గా ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాం కదా రోడ్స్ మీద మూవ్మెంట్. సో ఐఎన్విఐటిఎస్ ఒక మంచి ఆప్షన్ టు లుక్ ఇన్ టు. బిఫోర్ మన టాపిక్ లో కంటిన్యూ అయ్యే ముందు ఒక క్విక్ ఇంట్రడక్షన్ అబౌట్ అవర్ న్యూ కోర్స్. నెల చివరికి డబ్బు కనిపించడం లేదా? మారాలనే డ్రైవ్, ఎదగాలనే అంబిషన్, గెలవాలనే ఇంటెంట్ మీలోనే ఉన్నాయి. మరెందుకు ఆలస్యం? ఒక్కసారి ఆలోచించండి, మీ ఫస్ట్ స్టెప్ ఏంటి? నేను నిజంగా కోరుకుంటున్నాను మీరు కూడా మనీ జాయ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని. ప్రపంచం చాలా ఫాస్ట్ గా మారుతుంది, మరి మనం కూడా మారాల్సిందే. ఇదే సీక్రెట్ మనీ మన వైపు ఫాలో అవడానికి. అదే ఫౌండేషన్ వెల్తీ మైండ్ సెట్ బిల్డ్ కావడానికి. నా 15 years ఎక్స్పీరియన్స్ తో డిజైన్ చేసిన కోర్స్. ఇప్పటికే వేల మంది మిడిల్ క్లాస్ లెర్నర్స్ ఈ సెల్ఫ్ పేస్డ్ రికార్డెడ్ కోర్స్ ద్వారా ఫైనాన్షియల్ క్లారిటీ, కాన్ఫిడెన్స్, కంట్రోల్ పొందారు. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ మనీ మాస్టరీ తెలుగు కోర్స్. ఈ కోర్స్ లో 7 పవర్ఫుల్ మాడ్యూల్స్ లైఫ్ టైమ్ యాక్సెస్ తో మీ మనీపై క్లారిటీ, కాన్ఫిడెన్స్, కంట్రోల్ ఇస్తాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దిశలో స్పష్టమైన మార్గం చూపుతాయి. వెల్కమ్ టు ద మాడ్యూల్ 1 ఆఫ్, వెల్కమ్ టు ద మాడ్యూల్ 2 ఆఫ్, మాడ్యూల్ 3 ఆఫ్ మిడిల్ క్లాస్ మనీ మాస్టరీ. క్లిక్ ఎన్రోల్ నౌ. మీ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ మిమ్మల్ని కోర్స్ లోపల చూడడానికి. ఈ కోర్స్ డీటెయిల్స్ ని తర్వాత నోట్ చేసుకోండి. ఇప్పుడు ముందున్న రిమైనింగ్ ఇన్కమ్ ఆప్షన్స్ మిస్ అవ్వకుండా చూద్దాం. నౌ లెట్స్ కంటిన్యూ అవర్ టాపిక్. నెక్స్ట్ మనం చూడబోతున్నాం శాలరీ లాగా మనీ వస్తుంది బట్ జాబ్ లేకుండా. అదే ఎస్డబ్ల్యూపి, మీ మనీ నుంచి మంత్లీ శాలరీ. ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఇది మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన మనీ నుంచి ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు 5 to 10 lakhs మ్యూచువల్ ఫండ్లో పెట్టారనుకోండి, మీరు మంత్కి 5,000 to 10,000 విత్డ్రా చేయొచ్చు. ఇంకా రిమైనింగ్ మనీ మార్కెట్లో గ్రో అవుతూనే ఉంటుంది. అంటే మీ మనీ మీకు శాలరీ ఇవ్వడం లాగా.
మోస్ట్లీ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఆర్ హైబ్రిడ్ ఫండ్స్ లో ఎస్డబ్ల్యూపి బాగుంటుంది. ఇక్కడ మార్కెట్ బట్టి వాల్యూ మారుతూ ఉంటుంది. సో టూ మచ్ విత్డ్రా చేయకుండా రీజనబుల్ అమౌంట్ పెట్టుకోవాలి. ఎస్డబ్ల్యూపికి వన్ బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ట్యాక్స్ ఫ్రెండ్లీ. మీ ఫ్యూచర్ వాల్యూ క్వశ్చన్ వచ్చినా పేషెన్స్ ఉంటే ఫండ్ వాల్యూ పెరగచ్చు. ఇది ఐడియల్ ఫర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ కవర్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఆర్ సైడ్ ఇన్కమ్ కావాలన్న వాళ్ళకి. ఇక్కడ పూర్తిగా జాబ్ మానేసే ఇన్కమ్ రాదు, కానీ కొంచెం రిలాక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వన్ కార్పొరేట్ బాండ్ ఫండ్స్. ఎఫ్డి కన్నా బెటర్ మంత్లీ ఫ్లో. కార్పొరేట్ బాండ్ ఫండ్స్ అంటే కంపెనీస్ ఇష్యూ చేసే బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం. ఇది ఎఫ్డి లాంటి ఫీలింగ్, కానీ రిటర్న్స్ కొంచెం ఎక్కువ. బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇచ్చేలాగా కంపెనీస్ ఇంట్రెస్ట్ ఇస్తుంటాయి. ఈ ఫండ్స్ మోస్ట్లీ AAA రేటెడ్ బిగ్ కంపెనీస్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. సో రిస్క్ తక్కువ. రిటర్న్స్ యూజువల్లీ 6 to 7.5% రేంజ్ లో ఉంటాయి. కొన్ని బాండ్స్ 11% వరకు కూడా ఇస్తారు. ఎస్డబ్ల్యూపి పెట్టుకుని మంత్లీ ఇన్కమ్ రావడం ఈజీ. బ్యాంక్ ఎఫ్డిలో మనీ బ్లాక్ అయిపోతుంది, కానీ కార్పొరేట్ బాండ్ ఫండ్స్ లో బ్రేక్ చేయడం ఈజీ. మార్కెట్ మూవ్మెంట్ స్మాల్ గా ఇంపాక్ట్ చేస్తాయి, కానీ ఫుల్లీ రిస్క్ కాదు. ఇది ఐడియల్ ఫర్ పేరెంట్స్, రిటైరీస్ అండ్ సేఫ్ గేమ్ ఆడుదాం అనుకున్న వాళ్ళకి. ఇది ఎఫ్డి కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్. ట్యాక్స్ కూడా ఎఫ్డి కన్నా బాగా ఉంటుంది లాంగ్ టర్మ్ లో. ఇది సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎఫ్డి ఇంకా ఫ్లెక్సిబిలిటీ, లిటిల్ ఎక్స్ట్రా రిటర్న్, ఇవన్నీ కలిపితే కార్పొరేట్ బాండ్ ఫండ్స్. ఓకే, ఇప్పుడు సేఫ్ ఆప్షన్స్ చూసాం. ఇప్పుడు లిటిల్ స్పైసీ ఆప్షన్ చూద్దాం. గ్రోత్ ఇంకా ఇన్కమ్ రెండు బ్యాలెన్స్ ఉంటుంది. అదే హైబ్రిడ్ మంత్లీ ఇన్కమ్ ఫండ్స్. మిడిల్ స్టైల్ హైబ్రిడ్ మంత్లీ ఇన్కమ్ ఫండ్స్ అంటే ఈక్విటీ ఇంకా డెప్త్ మిక్స్. ఈక్విటీ పెడితే రిటర్న్స్ ఎక్కువ, డెప్త్ పెడితే స్టెబిలిటీ ఎక్కువ. సో హైబ్రిడ్ అంటే బ్యాలెన్స్. ఇక్కడ మార్కెట్ అప్ ఉంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, మార్కెట్ డౌన్ ఉంటే డెప్త్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఇన్కమ్ మంత్లీ ఎస్డబ్ల్యూపి లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ రిస్క్ లెవెల్ మోడరేట్ గా ఉంటుంది, స్మాల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. రిటర్న్స్ 7 to 10% రేంజ్ లో రీజనబుల్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యంగ్ ఇన్వెస్టర్స్ కి సైడ్ ఇన్కమ్ ఇంకా మంత్లీ గ్రోత్ రెండు ఇంపార్టెంట్ కదా. సో ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. అలాగే రిటైర్డ్ పీపుల్ కి కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ విత్డ్రా చేస్తూ కంఫర్ట్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది ప్రాపర్టీ రెంట్ కన్నా ఈజీ. ఇది టెనెంట్స్ ని చేస్ చేయకుండా రెంట్ ఫీల్ వస్తుంది. హైబ్రిడ్ అంటే నాట్ టు బోరింగ్, నాట్ టు రిస్కీ. ఇది ఎవ్రీథింగ్ మిక్స్డ్ బ్యాలెన్స్ గా ఉంటుంది. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకుని ఫ్యూచర్ కూడా స్ట్రాంగ్ గా సెట్ అవ్వడం పాసిబుల్. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్, కరెక్ట్ ఆప్షన్స్ తెలుసుకోవడం ఒకటే కాదు, రాంగ్ స్కీమ్స్ ని అవాయిడ్ చేయడం కూడా ఇంకా ఇంపార్టెంట్. నో లెట్స్ సీ వాట్ టు అవాయిడ్. ప్యాసివ్ ఇన్కమ్స్ అని చెప్పి జనాల్ని చీట్ చేసే స్కీమ్స్ చాలా ఉంటాయి. గ్యారంటీడ్ మంత్లీ ఇన్కమ్, రెంట్ లాగా వస్తుంది, ఇలాంటి స్వీట్ వర్డ్స్ యూజ్ చేస్తారు, కానీ గ్యారంటీ ఉండదు, డేంజర్ మాత్రం ఉంటుంది. సో ప్లీజ్ వెరీ కేర్ఫుల్ గా ఉండండి. అలాగే పెన్నీ స్టాక్స్ అవాయిడ్ చేయండి. ఒకసారి ప్రైస్ ఎక్కువ అయిపోతుంది, తర్వాత క్రాష్ అయి కంప్లీట్లీ లాస్ అవ్వచ్చు. ఎంఎల్ఎం స్కీమ్స్ లో రెఫరల్ తెస్తే సైడ్ ఇన్కమ్ వస్తుందని ప్రామిస్ చేస్తారు, కానీ ఇన్కమ్ బిల్డింగ్ రియల్ బిజినెస్ కి కాదు, పీపుల్ ట్రాప్ చేయడానికి ఉంటుంది. అలాగే క్రిప్టో రెంట్, స్టేకింగ్ ప్రోగ్రామ్స్, అన్నోన్ ఎన్బిఎఫ్సి మంత్లీ రిటర్న్ స్కీమ్స్. ఇంట్రెస్ట్ ఎక్కువ అంటారు, కానీ మనీ తీసుకుని మాయమైపోతారు. సో సింపుల్ గా ఒక గోల్డెన్ రూల్ ఫాలో అవ్వండి. సెబీ రెగ్యులేట్ చేస్తేనే బెటర్. రెగ్యులేషన్ లేకుంటే క్లియర్ నో. మీ హార్డ్ ఎర్న్డ్ మనీ ఫాస్ట్ ఇన్కమ్ కోసం వేస్ట్ చేయకండి. మార్కెట్ స్లో అయినా పర్వాలేదు, సేఫ్ గా గ్రో అయితే ఫ్యూచర్ స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ మనం చూద్దాం ఇవాల్టి వీడియోలో బోనస్ సీనియర్ సిటిజన్ స్కీమ్. ఇప్పుడు మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ గురించి ఒక ఇంపార్టెంట్ మాట చెప్పుకుందాం. రిటైర్ అయ్యాక మంత్లీ ఇన్కమ్ అంటే చాలా మంది స్ట్రెస్ పడతారు. శాలరీ స్టాప్ అయిపోతుంది, కానీ బిల్స్, మెడిసిన్స్, గ్రాసరీస్ ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. అందుకే ఇండియా గవర్నమెంట్ ఒక సూపర్ సేఫ్ స్కీమ్ ఇచ్చింది, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, షార్ట్ లో SCSS. ఈ స్కీమ్ లో మీరు మనీ పెడితే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రెగ్యులర్ గా వస్తుంది. ఇది మంత్లీ ఆర్ క్వార్టర్లీ క్యాష్ ఫ్లో కోసం పర్ఫెక్ట్. అఫీషియల్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు 8.2% పర్ యానం. కరెంట్ క్వార్టర్ రేట్ ఇది FD కన్నా బాగానే ఉంది. అలాగే పే అవుట్ జనరల్లీ క్వార్టర్లీ వస్తుంది, అంటే ఎవ్రీ 3 months బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా పడుతుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ చాలా స్ట్రైట్. మీ ఏజ్ 60+ ఉంటే ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ చాలా స్ట్రైట్. ఏజ్ 60+ ఉంటే ఓపెన్ చేయొచ్చు. కొన్ని కేసెస్లో 55+ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే ఎలిజిబుల్ ఉంటారు. ఇక్కడ మినిమం డిపాజిట్ 1000 రూపీస్, మాక్సిమం 30 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ టెన్యూర్ 5 years, తర్వాత 3 years ఎక్స్టెన్షన్ కూడా ఇస్తారు. అంటే టోటల్ 8 years వరకు ఇన్కమ్ స్టేబుల్ గా పడుతుంది. ఇక్కడ సేఫ్టీ గురించి టెన్షన్ పడకండి, గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది కాబట్టి మీ ప్రిన్సిపల్ డేంజర్ లో లేదు. ట్యాక్స్ మ్యాటర్కి వస్తే ఇంట్రెస్ట్ ఫుల్లీ ట్యాక్సిబుల్.
బట్ సెక్షన్ 80Cలో అప్ టు 1.5 lakh ట్యాక్స్ డిడక్షన్ కూడా యూస్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ టైంలో. అంటే ఇక్కడ ట్యాక్స్ ప్లానింగ్ కూడా చాలా చిల్. యూత్ కి అయితే రిటర్న్స్ ఇంపార్టెంట్, కానీ సీనియర్స్ కి రిలాక్సేషన్ అండ్ డిగ్నిటీ ఇంపార్టెంట్. ప్రతి క్వార్టర్లీ ఇన్కమ్ వస్తుంది అంటే వాళ్ళకి డిపెండెన్సీ ఫీల్ ఉండదు. బిల్స్ ఎప్పుడు వస్తాయో అనే ఫియర్ కూడా తగ్గిపోతుంది. మీరు ఒక సన్, ఒక డాటర్ గా వాళ్ళకి ఈ స్కీమ్ సజెస్ట్ చేసి లైఫ్ సింపుల్ అండ్ టెన్షన్ ఫ్రీగా అవ్వడానికి హెల్ప్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి మనం రీక్యాప్ చేసుకుందాం. ప్రాపర్టీ లేకుండా ప్యాసివ్ ఇన్కమ్ కి మన దగ్గర ఎన్ని డోర్స్ ఓపెన్ ఉన్నాయో చూసాం. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా, పాసివ్ ఇన్కమ్ అంటే ఫ్లాట్ ఉండాల్సిన అవసరం లేదు. మీ మనీ కూడా మీకోసం పని చేయగలదు. స్టార్ట్ స్మాల్, కన్సిస్టెంట్గా కంటిన్యూ చేయండి. ఇయర్స్ తర్వాత రిజల్ట్స్ చూస్తే యూ విల్ ఫీల్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ డెసిషన్. ఒకసారి థింక్ చేసుకోండి, రెంట్ కోసం ల్యాక్ స్పెండ్ చేయడం బెటరా, లేకపోతే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్తో రెంట్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయడం బెటరా? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గుర్తుంచుకోండి, కన్సిస్టెన్సీ బిల్డ్స్ ఫ్రీడమ్, నాట్ షార్ట్ కట్స్. దిస్ ఇస్ బాలా సైనింగ్ ఆఫ్.